మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలకి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునిద్ర ఆశ్రమం నుంచి శ్రీ భగవద్గీత 9వ అధ్యాయం నుండి 4, 5, 6 శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః అని తెలియజేస్తుంది. అంటే ఓ అర్జున, సాధకుడైనటువంటి అర్జునకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నేను అవ్యక్త స్వరూపముతో ఎవరికీ తెలియనటువంటి స్వరూపములో నేను ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాను, అంతటా ఉన్నాను. కానీ ఈ జీవులందరూ నాలోనే ఉన్నారు. అయితే నేను మటుకు వారి మీద ఆధారపడి లేను అని తెలియజేస్తుంది. అదేవిధంగా నచమతస్థాని భూతాని సత్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః అని తెలియజేస్తుంది. అంటే సాధకునికి ఇంకో దృష్టిలో కనుక చూసినట్లయితే ఈ జీవులు నాలో లేరు, అంటే నా శరీరంలో లేరు. నా యొక్క యథార్థ స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపము అంతటా ఉంది. కాబట్టి ఆ జీవులందరినీ పోషించి భరిస్తోంది. కానీ నేను జీవుల మీద ఆధారపడి లేను. అనగా నా యొక్క స్వరూపము జీవులలో ఉన్నది అంటే భావిస్తే ఉన్నది, లేదు అని భావిస్తే లేదు. ఈశ్వరాత్మ అయినటువంటి నా యోగ వైభవాన్ని మంచిగా తెలుసుకో అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెబుతుందంటే, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మతస్థానీత్యుపధారయః అని తెలియజేస్తుంది. అంటే అన్ని చోటల ఏ విధంగా అంటే బాగా పెద్దదిగా ఉన్నటువంటి వాయుమండలము ఆకాశం నిండా ఎంతైతే ఉండి ఆధారపడి ఉన్నదో ఉన్నట్లుగా అన్ని వైపులా నేను సమస్త జీవుల యొక్క పరమాత్మయ్య నా మీద ఆధారపడి ఉన్నారని అర్థం చేసుకోమని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.